ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఏంటి మరి ఇంత దారుణమా అని ప్రశ్నిస్తున్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామనే ప్రశ్న వేసుకుంటున్నారు. పాకిస్తాన్ వెనుకబడడానికి కారణం ఇదేనా అని ఆలోచిస్తున్నారు. ఏం సాధిస్తారు ఇటువంటివి చేసి అని నిలదీస్తున్నారు. పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆలోచింపచేస్తోంది. మగ ఆడ అనే తేడా ఎందుకు అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. పాకిస్తాన్లో అసలేం జరిగింది మీరే చూడండి. పాకిస్తాన్లో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోయింది. రోజురోజుకు ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా హిజాబ్ వేసుకోలేదన్న కారణంతో ఓ మగాళ్ల గుంపు 3 అమ్మాయిలతో అత్యంత దారుణంగా ప్రవర్తించింది. వారిపై దాడికి సైతం దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే, ఓ 4 అమ్మాయిలు పాకిస్తాన్లోని ఓ బిజీ రోడ్డులో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ రోడ్డులో ఆ 4 అమ్మాయిలు తప్ప వేరే ఆడవాళ్లు లేరు. ఆ 4 అమ్మాయిల్లో ఓ అమ్మాయి మాత్రమే హిజాబ్ వేసుకుంది. మిగిలిన 3 వేసుకోలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి వారిని పక్కకు పిలిచాడు. హిజాబ్ గురించి అడిగాడు. గొడవ పెట్టుకున్నాడు. చుట్టుపక్కలి వాళ్లను పిలిచి మరీ విషయం చెప్పాడు. జనం మెల్లిమెల్లిగా వారిని చుట్టుముడుతోందని గుర్తించిన ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఆ మగాళ్లు మాత్రం వదల్లేదు. వారిని తోసుకుంటూ వెళ్లారు. అలా ఆ అమ్మాయిలను తోసుకుంటూ షట్టర్ కిందకు తీసుకువెళ్లారు. ఆ షట్టర్ కింద వారిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇక వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఆ మగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఆడవాళ్లకు రక్షణ ఉందా? పట్టపగలు మార్కెట్లో ఇది పరిస్థితి. ఇది నిర్మానుష్య ప్రదేశమైతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడ మగ అన్న తేడా లేకుండా పాకిస్తాన్కు చెందిన చాలామంది ఈ సంఘటనను తప్పుబడుతున్నారు. ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆడవాళ్లకు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి వాటిపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ మగ ఆడ అనే తేడాను పక్కన పెట్టి మరీ స్వేచ్ఛను వారికిచ్చి ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడాలి అనేది పాకిస్తాన్ లాంటి దేశాలు ఆలోచిస్తే మంచిది. ఈ భేదాలతో సాధించేదేమీ లేదు. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరి స్వేచ్ఛ వారికి ఇచ్చి ఇలాంటివి పక్కన పెట్టడం మంచిది. నమస్తే.